పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవినిగడ్డలో 4వ విడత వారాహి యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, గతంలో జనసేన పార్టీ, గ్లాస్ పార్టీ మాత్రమే దాంట్లో పాల్గొనేది. ఇప్పుడు అన్ని కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో గ్లాస్ పార్టీ కార్యక్రమాల్లో సైకిల్ పార్టీ కలిసి పని చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఒక 5గురు తెలుగుదేశం పార్టీ నుంచి, మరొకరు 5గురు జనసేన పార్టీ నుంచి 10 మంది కలిసి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే పవన్ స్టార్ ఒక డైలాగ్ చెప్పాడు, ప్రజలకు దాహం తీర్చే గ్లాసు, గమ్యం చేర్చే సైకిలు ఒకటయ్యాయి, ఇక మీదట 2 కలిసి ప్రయాణిస్తాయి, కలిసి ప్రయాణించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ఘంటాపదంగా చెప్పటం. ఇంకా కొంతమంది ఏం భావిస్తున్నారంటే, సైకిల్తో పాటు గ్లాసు, సైకిల్ మీద కమలం, ఈ 3 కలిసి విజయం సాధిస్తాయని మరికొంతమంది భావిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడిన ఎన్నికల కురుక్షేత్రం రాబోతా ఉన్నది అని దానిపై పవర్ స్టార్ ఇచ్చిన విశ్లేషణ, అవును వాళ్ళ ఎమ్మెల్యేలు 150 మంది ఉన్నారు కనుక 100 మంది దాటి ఉన్నారు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కౌరవులు, మేము పాండవులము, రాబోయే యుద్ధం మహాభారత సంగ్రామంలో మేము పాండవులనైతే వైఎస్ఆర్సీపీ పార్టీలు కౌరవులు కాబోతున్నారని చెప్పి అక్కడ వచ్చిన ఆ యువతీ యువకులను, సభికులను ఉర్రూతల ఊగిస్తూ మాట్లాడటం జరిగింది. ఇక ప్రభుత్వము విద్యాశాఖ బోధన కొరకు బైజూస్ అనే ఒక వ్యాపార సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. వాళ్ళంట ఇక్కడ విద్యను అభ్యసించటానికి ఇచ్చిన సూచనలకు, వాళ్ళు చెప్పిన సిలబస్సు, వాళ్ళ బోధనా విధానాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ అనే ఒక వ్యాపార సంస్థకు డబ్బులు ఇవ్వటం అనే దాన్ని తీవ్రంగా ఖండించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బైజూస్ని బత్తాయి జ్యూస్తో పోల్చటం అనేది ఒక విశేషం. ఇంకోటి సూటిగా ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఏదో విద్యార్థులకి చదివించడానికి నవరత్నాల ద్వారా తల్లులకు ఏదో డబ్బిస్తాన్నావు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల మంది పిల్లలు బడి ఎందుకు మానేశారు? తల్లులకి ఇచ్చే డబ్బు మరి ఉపయోగపడుతూ ఉందా? ఈ 4 లక్షల పిల్లల డ్రాప్ అవుట్స్కి ఏంటి కారణాలు? అంతేకాకుండా ఈ జగనన్న పాలనలో 60,000 మంది పిల్లలు చనిపోయారు. ఈ పిల్లల మరణాలు, పిల్లల మిస్సింగు, ఈ డ్రాప్ అవుట్లపై ఒక శ్వేతపత్రం ప్రకటించండి అని చెప్పి ఆయన బహిరంగంగా విమర్శించడం జరిగింది. టీచర్ల నియామకాలు లేవు, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి మేము నిర్వహిస్తాం అంటూ గ్యారంటీ కాదు, డబుల్ గ్యారంటీ కాదు, ట్రిపుల్ గ్యారంటీ. మీ అందరికీ ఎవరైతే టీచర్ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ మేము మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం వినియోగించుకుంటుంది అని ప్రకటించాడు. కొంతమంది చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎవరికి చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రమేయం లేదు, జగన్మోహన్ రెడ్డి ఎవరితో కూడా మాట్లాడలేదని చెప్పి ఖరాఖండిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. దీనికి మద్దతిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు అరెస్టు కాగానే జాతీయ పార్టీ ఢిల్లీ ఆదేశాల అనుకూలంగా వాళ్ళ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ని ఖండించింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం కాదు, ఏదో కుటుంబ సభ్యురాలుగా ఇచ్చిన ప్రకటన కాదు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏదైనా రాష్ట్ర పార్టీ నిర్ణయం ఎలా ఉండాలి అనే దాని కొరకు ఆమె ఢిల్లీకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ప్రకటిస్తారు. ఆమె కాదు, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుజనా చౌదరి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు.
కనుక భారతీయ జనతా పార్టీని తెలుగుదేశానికి జనసేనకు దూరం చెయ్యాలనే కుట్రతో ఇది మోడీ హస్తమున్నదని చెప్పి కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళ స్వార్థం కొరకు దుష్ప్రచారం చేస్తున్నారు, నమ్మవద్దు అని చెప్పి జనసేన అధినేత సభాముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆసక్తికర పరిణామాలు. చంద్రబాబు నాయుడుపై కేసుల పరంపర ఉన్నది. 4 కేసుల్లో ఆయన్ని ముద్దాయిగా నిందితుడిగా చేసి జైలుకే పరిమితం చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు త్వరలో శాసనసభను రద్దు చేసి తెలంగాణ ఎన్నికలతో పాటు డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ఒక ఆలోచన ఉన్నది. ఇది ఇంకా అతని సలహాదారు వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్తో చర్చిస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. త్వరలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయి ముందస్తు ఎన్నికలు జరిగినా కూడా ఆశ్చర్యము లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దసరా పండుగకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయము, కొంతమంది ముఖ్య అధికారులు క్యాంపు కార్యాలయాలను విశాఖపట్నంలో ప్రారంభిస్తారు. అమరావతిలోనే రాజధాని కొనసాగిన మంత్రుల నివాసాలు, ఉన్నతాధికారులు, కమిషనర్లు, డైరెక్టర్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీల యొక్క నివాసాలు మాత్రం విశాఖకు మారనున్నాయి. సచివాలయం చిరునామా అమరావతి కొనసాగుతుంది. కింది స్థాయి సిబ్బంది కావలసిన వారు కొద్దిమంది మాత్రమే విశాఖకి వెళ్తారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా విశాఖ నుంచి క్యాంపు కార్యాలయము ద్వారా రాష్ట్ర పరిపాలన చేయాలనే నిర్ణయానికి రావటం అనేది విశేషం. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండగానే ఎన్నికలు పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల ఏమీ సానుభూతి పవనాలు రాలేదు, అందువల్ల మనమే గెలిచేస్తాం, ఆయనకు ప్రచారం చేసుకోవటానికి సమయం ఇవ్వకుండా మనం త్వరగా మనం ఎన్నికలు పెడదామనే ఆలోచన కూడా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి అని చెప్పి అనేక మంది ఆంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాధాన్యత ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం ఎన్నికలు, వాటిపై దృష్టి సారిస్తారు. కానీ అధికారికంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇప్పుడు ప్రకటించరు. జమిలి ఎన్నికలు లేనట్లే. ఆంధ్రప్రదేశ్లో యథావిధిగా ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగటానికి రంగం సిద్ధమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో కేసీఆర్ 2018లో చేసిన విధంగా సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్ళటం వల్ల ప్రయోజనం లభిస్తుందంటే అవి ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రకటన వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించదు. 2014లో కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మాత్రమే పొత్తుల ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా ప్రకాష్ జవదేకర్ ఆయన నాయకత్వంలో ఆంధ్ర, తెలంగాణలో కూడా పొత్తు అనేది సాధ్యపడింది. ఇప్పుడు కూడా ప్రకాష్ జవదేకర్ని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పెట్టారు. రేపు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుల విషయంలో కూడా ఆయనకు అనుభవం ఉంది, పరిచయం ఉంది. నియోజకవర్గాలు ఏమిచ్చాము, ఎలా మాట్లాడామని ఆ ధోరణి తెలుసు కనుక ప్రకాష్ జవదేకర్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పొత్తుల వ్యవహారం పర్యవేక్షించటానికి ఎన్నికల పరిశీలకుడిగా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు బీజేపీ, ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు? ఓ పక్కేమో తెలుగుదేశంతో పొత్తంటారా, మరో పక్క ఆయన అడిగినన్ని నిధులు ఇస్తారా, నిధులు ఇవ్వటమే కాదు ఆయన మద్దతు ఇస్తారా అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతతో ఉండవలసిన అవసరం ఉన్నదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి లోక్సభలో 22, రాజ్యసభలో 9, మొత్తం 31 పార్లమెంటు సభ్యులున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందువల్ల ఉభయ సభల్లో ఏదైనా ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే మరీ ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి 50% మద్దతుకి సరిపడా సభ్యులు లేరు.
అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీపై రాజ్యసభలో తప్పనిసరిగా బీజేపీ ఆధారపడి ఉంటుంది. అందువల్ల పార్లమెంటు లోక్సభ రద్దయ్యే వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం ప్రకటన రాదు. ఇక జగన్మోహన్ రెడ్డితో మనకు పని లేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటారనేది ఆయనకు కూడా తెలుసు. అయినా ముందే ఎందుకు ఆయన బాధ పెట్టడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం లౌక్యంగా సరే ఆగుదాం, మన ఎలాగో తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉన్నారు, బీజేపీ తెలుగుదేశం కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు సరైన సమయంలో ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు రకరకాల విమర్శలు విశ్లేషకుల్లో చేస్తున్నారు. ఇప్పుడు జనసేన బీజేపీ రెండు పొత్తులో ఉన్నాయి. మరి తనంతరకు తానే జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పొత్తు పెట్టేసుకున్నాయి. బీజేపీని వదిలేసినట్ట లేదా? లేదు. జనసేన భారతీయ జనతా పార్టీ రెండు పొత్తులో కొనసాగుతున్నాయి, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. జనసేన అధినేత తన యొక్క పలుకుబడి ఉపయోగించి ప్రధానమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు పార్టీలు 2014లో కలిసి పోటీ చేయటం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అవినిగడ్డలో జనసేన 4వ విడత వారాహి యాత్ర రెట్టింపు ఉత్సాహంతో అసలు ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చారు. దానికి కారణం ఏంటంటే జనసేనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఎన్టీఆర్ అభిమానులు అదనంగా కలవటం వల్ల, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం వల్ల, సానుభూతి పవనాలు విస్తారంగా ఉండటం వల్ల డిగ్రీ కళాశాలలో పెట్టిన మీటింగ్ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి జనసేన శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు. ఈ విధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగితే జనసేన వాళ్ళు వెళ్ళాలి. అలాగే ఈ వారాహి యాత్ర జరిగినంత కాలము తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సహకరించాలి, నాయకులు కూడా సహకరించాలని అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవినిగడ్డతో ఎందుకు ప్రారంభించారంటే అవినిగడ్డలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. ఆ జిల్లాలో జనసేన పార్టీ 3 నియోజకవర్గాలపై కన్నేసింది. 1 అవినిగడ్డ, 2 పెడన. పెడనలో కాపు సామాజిక వర్గం ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడ్ సామాజిక వర్గం కూడా అధికంగా ఉన్నారు. జనసేన పార్టీ పెడన నియోజకవర్గంలో బలంగా ఉంది. ఈ రెండింటితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉండే విజయవాడ వెస్ట్, విజయవాడ పశ్చిమను కూడా జనసేన అభ్యర్థిని నిలబెట్టాలని కనీసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఈ అవినిగడ్డ గడ్డపై జనసేన అధినేత ఒక ప్రకటన కూడా చేశాడు. అవకాశం వస్తే, నన్ను ఉండమంటే, ప్రజలు కోరితే, పార్టీలు కోరితే నేను ముఖ్యమంత్రిగా ఉండటానికి సిద్ధమే. అయితే నేను ముఖ్యమంత్రి కావాలని వెంపర్లాడను. అవకాశం వస్తే ఆ స్థానాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నాననే ఆ ప్రకటనతో ఆ డిగ్రీ కళాశాలలో ఉండే సభకు హాజరైన వాళ్ళందరూ కూడా వాళ్ళ హర్షధ్వానాలతో కేరింతలతో ఒకంత ఉత్సాహభరితమైన వాతావరణంగా మారింది. ఇక వాళ్ళు నినాదాలు లంకించుకున్నారు. పవన్ సీఎం, సీఎం పవన్, పవన్ సీఎం అని చెప్పి 5 నిమిషాల పాటు ఆగకుండా నినాదాలు ఇవ్వటం అనేది విశేషం. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో ఒక రకంగా జనసేన తెలుగుదేశం బంధాన్ని తెంపేయాలని చూస్తున్నారు, నారద పాత్ర పోషించాలని చూస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి తప్పుడు సంకేతాలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసేన తెలుగుదేశం పార్టీ బంధము చాలా దృఢమైన బంధము, పవిత్ర బంధము. ఈ యొక్క రాక్షస పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలనను అంతం చేయటానికి కంకణబద్దులై జనసేన తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో బీజేపీ 3 పార్టీలు కలిసి ఇప్పుడు ప్రస్తుతం 151 సీట్లున్న వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ 1 అంకెని తీసేసి 15 సీట్లకే పరిమితం చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.